బేసిక్గా అందరి మనసుల్లో ఉన్న క్వశ్చనే నేను అడుగుతున్నాను. నేను కృష్ణ గారు, మహేష్ బాబు గారు, తర్వాత ఇప్పుడు నువ్వు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ది ఫస్ట్ స్టెప్ టు ఇంప్రెస్ అపాన్ ది ఆడియన్సెస్, రైట్? ఆ ఫీలింగ్ ఏమైనా ఉందా నీకు? సో అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, ఐ లైక్ టు కీప్ మై మైండ్ సెట్ కానీ మై లైఫ్ కానీ వెరీ సింపుల్. సో ఇప్పుడు మీరు అన్నది, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ, దే ఆర్ లైక్ వన్ ఆఫ్ అ కైండ్. ఇంకా వాళ్ళు దే ఆర్ లైక్ లెజెండ్స్. ఇంకా సో రైట్ నౌ ఇన్ మై కెరియర్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు బీ లైక్ ఇప్పుడు నేను ఐఎమ్ ద నెక్స్ట్, నేను సూపర్ స్టార్ అంటే, లైక్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ద రైట్ టైం. సో నేను ఆలోచించేది ఎలా అంటే, నన్ను నమ్ముకున్న ఘటమైన అభిమానులు కానీ మా ఫ్యామిలీ కానీ మంచి కథలు, మంచి క్యారెక్టర్లు ఎంచుకొని ఒక మంచి సినిమాలు, ఒక మంచి యాక్టర్గా వాళ్ళకి ముందు ఫస్ట్ వెళ్ళి ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ యాజ్ వాట్ ఎవర్ దట్ బ్రింగ్స్ మీ, అంటే ఒక మంచి సినిమాలు కానీ మంచి క్యారెక్టర్ కానీ నేను చేసిన తర్వాత, ఆఫ్టర్ ప్రూవింగ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ కమ్స్ విత్ దాట్ ఐమ్ హ్యాపీ. ఓకే, అంటే యువర్ థింకింగ్ అండ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ వెరీ హెల్దీ. కానీ ఒక ఛాలెంజ్ అనేది 100% ఉంటుంది. ఫస్ట్ పిక్చర్ ఒకటైతే వాళ్ళ షాడోస్ 100% నీ మీద ఉంటాయి. అంటే ఆడియన్స్ ఎంతో కొంత అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రమ్ జై, రైట్? ఆ ఛాలెంజ్ని నువ్వు ఎలాగ ఈ సినిమాలో ఫేస్ చేసావు లేదా ఫీల్ అయ్యావు? సో అంటే లైక్ అది ఐ థింక్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ ఐ కెన్ నెవర్ గో అవే ఫ్రమ్ దట్. ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఘటమనేని ఫైనల్లీ. సో అది నాకు ఐ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సపోర్ట్. ఇప్పుడు ఘటమైన అభిమానులు నాకు నా ఫస్ట్ సినిమా, నేను ఇప్పుడు దాకా ఏం చేయలేదు. నేను కలిసింది కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఇంతకుముందు కలిసాను. ఇప్పటి నుంచి ఐ వాంట్ టు మీట్ దెమ్ అ లాట్ మోర్. అండ్ అంటే వాళ్ళు ఐ వాంట్ టు మీట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ వాళ్ళకి ఘటన అభిమానులు ఓకే. సో వాళ్ళు నాకు ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు నాకు ఎంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే నాకు నిజంగా ఇట్స్ వెరీ హంబ్లింగ్. ఇంకా వాళ్ళకి నేను మంచి మంచి సినిమాలు చూపించాలని నాకు అది ఇట్ గ్రోస్ మోర్, లైక్ దట్ ప్యాషన్ ఇన్సైడ్ మీ. మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు చేయాలి అని నాకు ఐ గెట్ మోర్ అండ్ మోర్ ప్యాషనెట్. సో మీరు అన్నట్టు అది ఎప్పుడు ఉంటుంది, దట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ కానీ దట్ ఛాలెంజ్ విల్ బీ దేర్. బట్ ఐ థింక్ it's not a bad thing, and I acting ఎందుకు అవుతుంది అంటే ఆ ప్రెషర్ అనేది I enjoy it kind of. It's a positive thing and very proper also. Challenge మరి you have to prove yourself కదా, that is the challenge కదా. 100% ఆ యాంగిల్లో నేను అడిగాను. ఈ సినిమాలో ఆ ప్రూవ్ చేసుకోవడం అనే పాయింట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యింది అవుతుంది అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్? సో అంటే ఇప్పుడు శ్రీనాథ్ మంగాపురం నాకు ఫస్ట్ అజయ్ భూపతి గారు నాకు చెప్పినప్పుడు నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే, లైక్ ఘటనే అభిమానులతో పాటు జనరల్ ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్, హూఎవర్ సినిమాలు చూసే ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ అందరికీ నేను దగ్గర అవ్వాలంటే ఇలాంటి ఒక మంచి కథ ఫస్ట్ మెయిన్, నో మ్యాటర్ వాట్, దట్ ఈస్ ద ఏ సినిమా కన్నా దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. దాని తర్వాత మై క్యారెక్టర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ది ఎమోషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఈ సినిమాలో. సో ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ మూవీ. అండ్ అజయ్ భూపత్ గారు లాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్ నాకు ఎస్పెషల్లీ డేబ్యూకి విల్ బీ అ హ్యూజ్ పాజిటివ్ అని నాకు అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ దత్ గారు, కిరణ్ గారు అందరూ దే కేమ్ టుగెదర్ అండ్ మేడ్ ఇట్ పాసిబుల్. సో ఐ థింక్ ఫర్ ష్యూర్ నేను ఈ సినిమాతో అయితే ఒక మంచి కథ చెప్పగలుగుతున్నాను అయితే ఐ ఫీల్, అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఐ హ్యావ్. సో నువ్వు చెప్పిన వాటిలో ఇప్పుడు ఎక్కడ కూడా నీకేం ఛాలెంజ్ లేదన్నట్టుగానే అనిపిస్తుంది ఓకే మాటల ద్వారా. యు ఆర్ బీయింగ్ హంబుల్డ్ అంతే.